सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ మంగళవారం రోజు జరిగితే కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా సంఖ్యాశాస్త్ర విశిష్టత అన్న అంశంలో భాగంగా 18వ తారీఖున జన్మించిన వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు, వారి బలాలేంటి బలహీనతలేంటి అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా ఆదాయం వృద్ధి చెందడానికి, వ్యాపారం సజావుగా సాగడానికి, లాభాల దిశలో వ్యాపారం పయనించడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. మంగళవారం 5వ తారీఖు మే నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బహుళ పాడ్యమి ఉదయం 9:01 వరకు, తదుపరి విధియ. నక్షత్రం విశాఖ ఉదయం 11:19 వరకు, తదుపరి అనురాధ. వర్జం పగలు 3:25 నుంచి 5:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:10 నుంచి 9:01 వరకు, తదుపరి దుర్ముహూర్తం రాత్రి 10:51 నుంచి 11:41 వరకు, రాహుకాలం పగలు 3 గంటల నుంచి 4:30 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏం లేవు. ఈరోజు విష్ణుత విషయానికి వస్తే ఈరోజు అన్నమాచార్య జయంతి. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక విషయాల్లో ఆటుపోట్లు మేషరాశి వారు ఎదుర్కొంటారు. రుణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. బంధువులతోటి లేనిపోని తగాదాలు కూడా నెలకొంటాయి. వాహనాలు నడిపే విషయంలో మెలకు వహించడం చాలా మంచిది. ఆలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వరకు ఈరోజు వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో బదిలీ అవకాశాలు, పారిశ్రామిక వైద్య రంగాల వరకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. సినీ టీవీ కళాకారులు ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల డీలా పడతారు. విద్యార్థులకు కూడా కొంత నిరాశ తప్పదు. మహిళలకు ఆరోగ్యం మందగిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. మేషరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు సన్నిహితులతోటి చర్చలు జరుపుతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపమిస్తారు. గతంలో జరిగిన సంఘటనలు వృషభ రాశి వారికి గుర్తుకు వస్తాయి. ఆస్తి విషయంలో వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ తీరుతాయి. కావున అటువై ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు ఈ రాశి వారికి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు. నూతన పెట్టుబడులు సమకూరడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వర్గాల వరకు పదోన్నతులు ఎట్టకేలకు దక్కే సూచనలు. రాజకీయ వర్గాల వరకు సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ సమస్యల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో ముందడుగు వేసి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ రాశి వారు తీసుకుంటారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వరకు అరుదైనటువంటి పురస్కారాలు అందుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. విద్యార్థులు నూతన విద్యావకాశాల్లో ప్రవేశం దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు విశేష గౌరవ మర్యాదలు దక్కుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మిథున రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి బంధువులతోటి విభేదాలు నెలకొంటాయి. ఆదాయం కంటే కూడా ఖర్చులు ఈరోజు అధికంగా పెరుగుతాయి. కొన ఖర్చులను నియంత్రించుకోవడం ఈ రాశి వారికి ఈరోజు కొంతవరకు మంచిది. నిర్ణయాల్లో కూడా తొందరపాటు కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించాలి. ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగవు.
పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. గొంతుకు సంబంధించిన రుగ్మత వల్ల కొంతవరకు ఆరోగ్యం మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చేర్పులు, రాజకీయ సాంకేతిక రంగం వారి అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. మహిళలకు మానసిక అశాంతి కూడా అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళకి అసలు రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. బంధువుల నుంచి ఒత్తిడిలు విమర్శలు కూడా అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉండవచ్చు. ఆలయాలు కూడా సందర్శిస్తారు. పనుల్లో ఆటంకాలు బాగా ఇబ్బందికి గురి చేస్తాయి. ఆరోగ్యపరమైన చికాకులు కూడా ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి మానసిక ఆందోళన అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులు ఆచితూచి ముందడుగు వేయడం మంచిదని చెప్పవచ్చు. విద్యార్థుల కృషికి తగిన ఫలితం కనిపించకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. శుభకార్యాల కోసం ఈ రాశి వారు డబ్బు వెచ్చిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారితో సంతోషంగా గడుపుతారు. వాక్చాతుర్యంతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో ఆశించిన లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వరకు పదోన్నతి సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు కొత్త హోదాలు దక్కుతాయి. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థుల పరిశోధనలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. మహిళలు కూడా శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కన్యరాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యరాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం, లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారి ప్రయత్నాలు ముందుకు సాగవు. పనుల్లో కూడా ఆటంకాలు అధికమవుతాయి. నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించడం ఈ రాశి వారికి చాలా మంచిది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో పెట్టుబడులు అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులు చేజారుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. విద్యార్థులకు ఈరోజు లభించే అవకాశాలు సంతృప్తినివ్వవు. మహిళలకు కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఒడిదుడుకులు. ఇక తులారాశి వారికి వాళ్ళకి వచ్చే రంగు నీలం రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా దుర్గామాతను పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సన్నిహితులు అన్నిటా కూడా సహకరిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు పొందుతారు. అనుకున్నది సాధించేందుకు మరింత కృషి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు అధిగమిస్తారు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులు శుభవర్తమానాలు అందుకుంటారు. విద్యార్థుల కృషి ఫలించడం చేత వారి ఆనందానికి హద్దు ఉండదు. మహిళలకు కుటుంబంలో విశేష ఆదరణ లభిస్తుంది. కుటుంబ సభ్యులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే సమసిపోతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాసుపచ్చ రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా హయగ్రీవ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఉద్యోగ ప్రయత్నాల్లో ధనురాశి వారు ఆటంకాలు ఎదుర్కొంటారు. ప్రయాణాల్లో మార్పులు చేర్పులు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు. రాజకీయ వర్గాల వారికి ముఖ్యమైన వ్యవహారంలో చికాకులు అధికమవుతాయి. సినీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దూరమవడం చేత నిరాశ చెందుతారు. మహిళలకు కూడా మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో కొంత నిదానం పాటించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి వాళ్ళ వచ్చే రంగు ఎరుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఏవైతే పనులు అనుకుంటారో అవన్నీ కూడా అనుకున్న రీతిలో సాగుతాయి. అందరిలో కూడా గౌరవ మర్యాదలు పొందుతారు. వీరి ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరేటువంటి సూచనలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు. విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు. విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారు. వారి సమస్యలన్నీ కూడా ఒక్కొలిక్కి వస్తాయి. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు.
మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రోజు ఇంటా బయట కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. అందరిలో కూడా విశేష గౌరవం లభిస్తుంది. ఆప్తులతోటి కూడా వీరు ఆనందంగా గడుపుతారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఒడిదుడుకులు తొలగడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. ఉద్యోగ వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ, టీవీ కళాకారులు కొత్త ఆశలతోటి ముందడుగు వేస్తారు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం దక్కించుకుంటారు. మహిళలు తమ ఆశయాలు సాధిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పనుల్లో ఆటంకాలు చికాకుపరుస్తాయి. బంధువులతోటి విరోధాలు కూడా ఏర్పడతాయి. వీరిపై విమర్శలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు, పారిశ్రామిక రాజకీయ రంగం వారికి చికాకులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులు అంచనాలు తప్పిపోయి నిరాశ చెందుతారు. విద్యార్థులకు కొంత గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. మహిళలకు ఆరోగ్య కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు లేత నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు జాగ్రత్తలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్న వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడతాయి అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు మంగళవారం కావున కుజగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో కుజగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాన్ని నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్న వారు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి 5 ప్రదక్షిణలు చేసుకుని ఆలయంలో కూర్చొని హనుమాన్ చాలీసాను 3 సార్లు పఠించి ముందుకు వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి విజయావకాశాలు తప్పకుండా కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు. శాస్త్ర రీత్యా 18వ తారీఖున జన్మించిన వారి మీద ఏ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది, దీనివల్ల వీరి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 18 అంటే 1 + 8 9 వస్తుంది. 1వ సంఖ్యకు సూర్యుడు, 8వ సంఖ్యకు శని, మొత్తం చేస్తే ఏక సంఖ్యలో 9 వస్తుంది. కాబట్టి కుజగ్రహ ఆధిపత్యం వీరి మీద అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ కుజగ్రహ ఆధిపత్యం వీరి మీద చాలా అధికంగా ఉండడం చేత కోపంలో, ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితంలో వీరు ఒక్క మాట చెప్పాలంటే సర్వస్వాన్ని కోల్పోతారని చెప్పవచ్చు. మంచి తెలివితేటలు, అదేవిధంగా ఉత్సాహంగా పనిచేసే మనస్తత్వం, దానికి సహకరించే శరీరం వీరికి అన్నీ ఉన్నప్పటికీ కూడా కేవలం ఆ క్షణికావేశంలో వీరు తీసుకునే నిర్ణయాలు, వీరు మాట్లాడే మాటల వల్ల ఇష్టమైన వ్యక్తులకు దూరం కావడం, అదేవిధంగా ఆ తీసుకునే నిర్ణయాలు కొంతవరకు ఎదుటి వ్యక్తులకు ఇబ్బంది కలిగించడం, తద్వారా వీరు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవడం అధికంగా జరుగుతుంది. ఆధ్యాత్మిక రంగం పట్ల ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా వీరికి శత్రువులు అనేవారు వెంటాడుతూనే ఉంటారని చెప్పవచ్చు. అది పరోక్ష శత్రువులు కావచ్చు, ప్రత్యక్ష శత్రువులు కావచ్చు, ఎవరో ఒకరు శత్రువు అంటాం కదా, ఈ విధంగా వీరికి అధికంగా ఉండి వీరు చేసే పనులు ఎప్పుడూ కూడా ఆటంకాలు సృష్టించేందుకు ఆ శత్రువులు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ 18వ తారీఖున జన్మించిన వారు ప్రధానంగా తెలుసుకోవాల్సింది లేదా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే కోపాన్ని తగ్గించుకోవడం, నోటి మాటను అదుపులో పెట్టుకోవడం, ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవడం, లేదా కుటుంబ పెద్దలను కానీ తల్లిదండ్రులు కానీ ఎవరన్నా సంప్రదించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటే వీరికి జీవితంలో ఏ శక్తి కూడా ఇబ్బంది కలిగించలేదు. ఎప్పుడైతే వీరు ఆవేశానికి లోనే నిర్ణయాలు తీసుకుంటారో, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారో, దీనివల్ల వీరికి జీవితాంతం కూడా ఇబ్బందులు అధికమవుతాయి. కావున ఈ 18వ తారీఖున జన్మించిన వారు ప్రధానంగా నేర్చుకోవాల్సింది సంయమనం పాటించడం. కోపం వచ్చినప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసుకునేటువంటి మనస్తత్వాన్ని చిన్నప్పటి నుంచి కూడా మనం మన ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వీరికి అలవాటు చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే వీరి జీవన గమనం ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే వాహనం నడుపుతూ వెళ్తుంటారు. కొద్ది దూరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఇక్కడ ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏంటంటే ఎర్ర బల్బు పడినప్పుడు అందరం కూడా ఆగాలి, ఆ తర్వాత ముందుకు వెళ్ళాలి. ఇది తెలిసిన విషయమే. వీరేమనుకుంటారంటే ఆ ట్రాఫిక్ చివరి దాకా వెళ్ళేదాకా కూడా వెహికల్ ఆగుదామని చెప్పి మనసులో సంకల్పం తీసుకుంటారు. కానీ ఆ చివరికి అక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ట్రాఫిక్ అటు ఇటు ఎవరు లేదు కదా, వెంటనే ఎందుకు వెళ్ళిపోకూడదు అని చెప్పేసి రిస్క్ తీసుకుంటారు అనమాట. అక్కడ ఆ సిగ్నల్స్ దాటే ప్రయత్నం చేయడం, ఆ దాటినప్పుడు పోలీసు వారు పట్టుకోవడం కావచ్చు, లేకపోతే ఎదుటి వెహికల్ ఎవరైతే గ్రీన్ సిగ్నల్తో వారు వచ్చి వీరితో యాక్సిడెంట్ చేయడం కాదు, వాగ్వేదాలు దిగడం కావచ్చు జరుగుతుంది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తానంటే ఈ ఒక్క విషయంలో
18వ తారీఖున జన్మించిన వారు మాత్రం కొంతవరకు సంయమనాన్ని పాటించి, అంటే క్షణికావేశంలో నిర్ణయాలు చూడండి, మొట్టమొదటేమో వాహనం వస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలని చెప్పి అనుకున్నారు. ఆ చివరి దగ్గరకు వచ్చరికి అటు ఇటు చూసి ఎవరు లేరు కదా, మనం ఎందుకు వెళ్ళిపోకూడదని చెప్పేసి వెళ్ళిపోవడం, సాహసోపేతమైన పనులు ఎక్కువగా చేయడం వల్ల ఏంటంటే వీరి జీవితంలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ 18వ తారీఖున జన్మించిన వారు ప్రధానంగా కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు, రిస్కీ వెంచర్స్ ఏదైనా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. 10 మంది మీద పెత్తనం చెలాయించాలి అన్నటువంటి కోరిక కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. ఒకవేళ కార్యాలయంలో ఒక అధికారిగానో, ఒక మేనేజర్గానో, లేకపోతే ఒక సీఈఓగానో ఉన్నారనుకుందాం, ఆ వ్యక్తి కింద పనిచేసే వారిని ఎప్పుడూ కూడా కొంతవరకు వారి మీద పెత్తనం చెలాయించే పనులు చేస్తుంటాడు. కాబట్టి దీనివల్ల కూడా కొంతమంది పరోక్ష శత్రువులు వీరికి తయారవుతారని చెప్పవచ్చు. అంటే అధికారిగా ఉన్నప్పుడు కింద పనిచేసే వారిని చూసి చూడకుండా వదిలేస్తే మంచిదా అంటే వారికి మంచిది కాదు, సంస్థకి మంచిది కాదు. కాకపోతే ఏంటంటే వారిని ఏ విధంగా వారి చేత పని చేయించుకోవాలి, ఏ పని ఎవరికి అప్పగించాలన్న విషయంలో కొంతవరకు ఈ 18వ తారీఖున జన్మించిన వారు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే అధికారిగా కానీ లేదా ఒక సీఈఓగా కానీ తప్పకుండా కూడా రాణిస్తారని చెప్పవచ్చు. ఇక ఏదైనా పదునైన వస్తువులు వీరి దగ్గర ఎప్పుడు ఉంచుకోకపోవడం మంచిదని చెప్పవచ్చు. అంటే ఆత్మరక్షణ కోసం కొంతమంది పెద్దవారు ఏం చేస్తుంటారంటే ఈ తుపాకీ లైసెన్స్ లాంటివి తీసుకుని ఉంటారు. ఆ విధంగా కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఏదన్నా కూడా కొంచెం ఈ చాకులు ఇటువంటివి ఉంటాయి కదా, సాధ్యమైనంత వరకు కూడా వీరు తమ దగ్గర పెట్టుకోకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవడం 18వ తారీఖు జన్మించిన వారికి చాలా మంచిది. ఎందుకంటే ఈ కోపం వచ్చినప్పుడు వీరిని ఆపడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఏదన్నా కొంతవరకు ఎదుటి వ్యక్తులకు ప్రమాదం చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకొక కోణంలో వీరిని ఆలోచిస్తే, ఇంకొక కోణంలో చూస్తే వీరికి ఆధ్యాత్మిక గుణం అధికంగా ఉంటుంది. భగవంతుని పట్ల నమ్మకం చాలా అధికంగా ఉంటుంది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, నాకెప్పుడు భగవంతుని యొక్క అండదండలు పుష్కలంగా ఉండాలి అని చెప్పి కోరుకునే మనస్తత్వం కూడా అధికంగా ఉంటుంది. కానీ గుడికి వెళ్ళినా, బడికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, లేదంటే వారి ఆఫీస్కి వెళ్ళినా ఒకటే కోపం కోపం కోపం. దీనివల్లనే వీరి జీవితంలో ఇబ్బందులు అధికంగా వస్తాయి. కాబట్టి కొంతవరకు చిన్నప్పటి నుంచి కూడా వీరికి మెడిటేషన్ కానీ, యోగా, ధ్యానం లాంటివి నేర్పించడం, వారి తల్లిదండ్రులు కొంతవరకు, అంటే ప్రధానంగా చెప్పంటే ఆ టీనేజ్ ఏజ్ దాటేదాకా కూడా కొంతవరకు అక్కడ ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా చిన్నప్పటి నుంచి కూడా వారికి అలవాటు చేస్తే మాత్రం వీరి జీవితంలో ఏది అనుకుంటే దాన్ని మాత్రం సాధిస్తారని చెప్పవచ్చు. కానీ ఆ సాధించిన దాన్ని ఎంతకాలం వీరు దాంతో పాటుగా ఉంచుకుంటారు అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్లా తయారవుతుంది మనకు. కాబట్టి ఈ విషయం పట్ల ఈ 18వ తారీఖు జన్మించిన వారు జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ 18వ తారీఖున జన్మించిన వారికి జన్మతా కూడా నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. కానీ క్షమాగుణం మాత్రం కాస్త తక్కువగా ఉంటుంది. ఎవరైనా వీరిని ఇబ్బందికి గురి చేస్తే లేదా ఏదైనా ఇబ్బంది పెట్టే పని చేస్తే మాత్రం వారిని క్షమించరు, ఓ పట్టాన వదిలిపెట్టరు. ఏ విధంగా అయినా సరే తమను ఇబ్బంది పెట్టిన వారిని హింసించాలి లేదా ఇబ్బంది పెట్టాలన్న వైపుగా వీరి ఆలోచనలు కొనసాగుతూనే ఉంటాయి. దీనివల్ల కూడా వీరి జీవితంలో కొన్ని అమూల్యమైనటువంటి సమయాన్ని కావచ్చు లేదా అమూల్యమైనటువంటి వ్యక్తులను కావచ్చు పోగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనందరికీ కూడా ఎమోషన్స్ అనేవి మామూలుగా వస్తుంటాయి. కోపం వస్తుంటుంది, ప్రేమ వస్తుంటుంది, ఆ తర్వాత కొంత బాధ కలుగుతుంటుంది. వీటన్నిటిని కూడా ఈ 18వ తారీఖున జన్మించిన వారు ప్రధానంగా ఏంటంటే కంట్రోల్ చేసుకునే పనులు చేసుకుంటే మాత్రం మజం చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఇతరులకు ప్రేరణ కల్పించి వారిని కార్యోన్ముఖులు చేయడంలో మాత్రం ఈ 18వ తారీఖున పుట్టిన వారిని అందివేశం చేయగా చెప్పవచ్చు. ఒక సంస్థలో లీడర్ ఎలా ఉండాలి, ఒక సంస్థని ఏ విధంగా లాభాల దిశలో పయనింప చేయాలి అంటే మాత్రం 18వ తారీఖున జన్మించిన వారిని అందివేశం చేయగా చెప్పవచ్చు. తమ కార్యాలయంలో పనిచేసే 100 మందికి కానీ, 25 మందికి కానీ, 50 మందికి కానీ టాస్క్ అప్పగించడంలో కానీ, ఆ తర్వాత వారి దగ్గర పని చేయించుకోవడంలో కానీ ఎటువంటి సందేహాలు అవసరం లేదు. విజయాలు కూడా అతి తక్కువ కాలంలో సాధించగలుగుతారు. కానీ ఈ కోపం అన్నది అధికంగా ఉండడం చేత కొంతవరకు జీవితంలో వీరు ఇబ్బంది పాలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ విషయం పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే కుజగ్రహ ప్రభావం ఆవేశానికి కారకుడిగా కుజుని చెప్తాము. తద్వారా వీరికి ఎక్కువగా ఈ కోప స్వభావం ఉండడం చేత ఆరోగ్య సమస్యలు అంటే రక్తపోటు లాంటి వ్యాధులు అధికంగా రావడం, గుండెపోటు లాంటి సమస్యలు కూడా కొంతవరకు అధికంగా వస్తుంది. కాబట్టి కొంతవరకు జీవితాంతం ఈ ఆరోగ్యం విషయంలో కూడా వీరు ఎంత జాగ్రత్త వహిస్తే వీరికి అంత మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి కలిసి వచ్చే అదృష్ట రోజుల విషయానికి వస్తే మంగళవారం, గురువారం, ఆదివారాలు అదృష్టాన్ని కలిగిస్తాయి. శనివారం సాధ్యమైనంత వరకు కూడా ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి చేయకపోవడం మంచిదని చెప్పవచ్చు. ఆరెంజ్ కలర్, తెలుపు మరియు ఎరుపు కలర్లు వీరికి చక్కగా కూడా అన్ని విధాలా కూడా జీవితాంతం పనికి వస్తాయని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో ఇందాక చెప్పినట్టుగా ఈ రక్తపోటు లాంటి వ్యాధులు, గుండెపోటు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంతవరకు వీరు మెడిటేషన్, యోగా, ధ్యానం చేసుకోవడం, ఇందాక అలాగే ఆధ్యాత్మిక భావన కూడా వీరికి ఉందని చెప్పుకున్నాం. కాబట్టి కొంతవరకు భగవంతుని సన్నిధిలో అధికంగా గడపడం, మంగళవారం పూట ఉపవాస దీక్ష తీసుకోవడం, మంగళవారం పూట మౌనవ్రతం పాటించడం అన్ని విధాలా కూడా మంచిదని చెప్పొచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని, ఆంజనేయ స్వామివారిని వీరి జీవితాంతం ఎంత ఎక్కువగా పూజిస్తే వీరి కష్టాలన్నీ కూడా తొలగుతాయని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా వ్యాపార వర్గాల వారు ఎవరైతే వ్యాపారం పెరగాలి, మంచి లాభాలు చేతికందాలి, స్థిరమైన ఆదాయం కావాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం.
ఆదాయం పెరగాలి, అదేవిధంగా డబ్బు స్థిరంగా నిలబడాలి అని చెప్పి కోరుకునే వారందరూ కూడా ఏం చేయాలంటే పసుపు రంగు గవ్వలను సేకరించుకుని వచ్చి వాటిని గంగాజలంతో శుద్ధి చేసి ఆ పసుపు రంగు గవ్వలను వారు నగదు నిల్వ ఉంచే స్థానంలో వ్యాపార వర్గాలలో అయితే వారు క్యాష్ బ్యాక్స్ అంటాం కదా, అక్కడ ఏర్పాటు చేసుకోవడం వల్ల క్రమేపీ వారి ఆదాయం వృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈ పసుపు రంగు గవ్వలను మనం ఎక్కడైతే నగదు నిల్వ చేస్తామో ఇంట్లో మనం అలమర అంటాం కదా, అక్కడ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ సంపాదించిన డబ్బు కూడా మన దగ్గర స్థిరంగా ఉండడానికి, వృద్ధి చెందడానికి ఈ పరిహారం చక్కగా కూడా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. విన్నర్గా ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.